హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము యాత్రకి అయితే వెళ్తున్నాం. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా కార్తిక్ అయితే పెరగడం తినిపిస్తున్నాయి. ఎప్పుడు పెరగడమే తింటాడు వీడైతే. సో వీడు తిన్నాక మేము రెడీ అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాము. అందరూ ముందే చెప్పారనమాట మా అత్తమ్మ, వెళ్దాము రా అని చెప్పారు. సో అందుకనే యాత్రకి వెళ్దామని చెప్పేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే త్వరగా వచ్చేసాను. నేను అనమాట ఎంత వేడి ఉదయం వెళ్తున్నాం, మళ్ళీ సాయంత్రం కూడా వెళ్తాం అనమాట. ఇప్పుడైతే దేవుడికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. నడండి, మాకు తెలియదు, మీరు నడుస్తూ మీ వెనకాల నడుస్తాము. చిన్న ఇక్కడ చూడు అన్నీ ఉన్నాయి. బెలూన్స్ కొడుతున్నారు చూడు. ఎలా ఉంచింది? చల్లగా ఉందా? చాలా చల్లగా ఉంది. అసలు తట్టుకోలేము, చల్లగా చలేసేస్తుంది నాకైతే. దుప్పటిదే వాళ్ళ కుంకుమ చూడండి ఎంత బాగా పెట్టారు. ఇక్కడ బాగా పెట్టారని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూడడం ఇలా పెట్టడం అయితే. సో అందుకని వీడియో తీయాలనిపించి ఇంకా తీశాను. అట్లా పెడితే ఎట్లా ఉండిపోయిందో చూడండి. అసలు అంత హైట్లో చాలా బాగా పెట్టారు. అక్కడ ఇంకా చిన్న పిల్ల అమ్ముతుంది ఆ కుంకుమ. ఇక్కడైతే చిన్న కొండకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మా అత్తమ్మ తీసుకుంటున్నారు. ఇంకా ఆ కొండకి ఇంకా బేరం ఆడుతున్నారు అనమాట మా అత్తమ్మ. అది 20 రూపాయలు చెప్పారు. సో 10 రూపాయలే కదా అని అడుగుతున్నారు అనమాట. ఇంకా సో 20 రూపీస్కి ఇచ్చారనమాట. ఇంకా ఒక కొండ తీసుకున్నాము. ఎందుకని నాకు తెలియదు. నాన్న కారు తీసుకొని వస్తారు ఇలాగా. అది ఏడ్ చేస్తారు. ఈ కొండతో నీళ్ళు తీసుకొని వెళ్ళాలంటే ఇప్పుడు ఆగరా చిట్టిగా. దిగండి కిందకి. ఏం కాదు. ఇదేంది నీళ్ళు కావా? అవి మంచిగా, అవి అంతా ఒకటే నీరు. ఏటుకైతే వచ్చామన్నమాట. ఏట్లో నీరు తీసుకొని రమ్మని చెప్పారు మా అత్తమ్మ. సో కుండతోని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు, పైన బట్టలు ఉతుకుతున్నారు. నెక్స్ట్ గిన్నెలు కూడా అక్కడే తోముతున్నారనమాట. మా చిన్ను అంటుంది ఈ వాటర్ బాగాలేదని చెప్పేసి అంటుందన్నమాట. సో ఆయన కూడా లోపలికి వెళ్ళి చిన్ను అయితే తీసుకొని వచ్చింది వాటరు. ఇప్పుడైతే వాటర్ తీసుకొని వెళ్తున్నాం గుడి దగ్గరికి. మా అత్తమ్మ ఏం చేస్తారో చూడాలి ఇంకా వాటర్తోని. తీసుకొని అయితే రమ్మని చెప్పారనమాట. అందుకని ఇంకా తీసుకొని వచ్చాము. ఆ కుండకి ఇంకా పువ్వులు కట్టమని చెప్పారు. ఇంకా పువ్వులు అయితే అలా కడతా ఉన్నాను నేను. పలహారం కలపడానికి అయితే వాటర్ అయితే అక్కడ నుండి తీసుకొని రమ్మని చెప్పారనమాట. కుండలో తీసుకొని వెళ్తాం పలహారం ఇప్పుడు దేవుడి దగ్గరికి. పానకంలో చేస్తారనమాట అదే. సో ఇప్పుడైతే దానికి రెడీ చేసుకుంటున్నామండి. నన్ను రెడీ చేసుకుని అయితే లోపలికి అయితే తీసుకొని వెళ్తాము. ఇది వచ్చేసి కృష్ణుడు టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తాం అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అత్తమ్మ తులసి మొక్క ఉందని చెప్పేసి ఇక్కడ దీపం పెట్టమని చెప్పారు. సో ఇక్కడ దీపం అయితే పెట్టడానికి అయితే వచ్చానమాట. దీపం పెడుతున్నాం ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా లోపల పూజకి అయితే వెళ్తాము. కొడతానరా నీకు.
పిల్లలందరూ వచ్చేసి నేను పెడతాననేసి అన్నారనమాట. ఇంకా వాళ్ళకేమో పంపించేసాను, ఉంచలేదు. ఇంకా వీళ్ళైతే అస్సలు ఉండట్లేదు, అల్లరి చేస్తున్నారు బాగా. గుడి లోపలికైతే వచ్చేసి ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట లోపలేనిది. గుడిలో అయితే పూజ అయిపోయిందనమాట. పూజ అయిపోయిన తర్వాత కాసేపు గుడిలో అయితే కూర్చున్నాము. ఇంకా మా కార్తిక్ అయితే బనానా తింటున్నాడు. ఇల్లీడెవడో చూడండి వచ్చి మా కార్తిక్ లాంటి అయ్యి ఉంటాడు. గేట్లే పట్టుకొని లాగుతున్నాడు అనమాట సైడ్లోన. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాడు చిన్న బాబు. ఇంకా గుడిలో నుంచి బయటకు వచ్చామన్నమాట. పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని బాగా అల్లరి చేశారు. సో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇంకా వేడిగా కూడా ఉంది కదా, ఇంకా అక్కడ నోరు ఎండిపోతుంది. సో ఐస్ క్రీమ్ తింటే కొంచెం చల్లగా అవుతుంది అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట. అందరం ఐస్ క్రీమ్లు అయితే తినుకొని అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ వీడియో ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీయలేదు మళ్ళీ. సో సాయంత్రం అయితే యాత్రకు వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు అయితే వెళ్ళలేదండి అంతగా. ఇప్పుడైతే మేము పిండోడాలు అయితే చేస్తున్నాము. మా అత్తమ్మ అన్నీ రెడీ చేసి పెట్టారనమాట, ముందే అన్నీ చేసి పెట్టారు. చాలా టేస్ట్గా ఉన్నాయి పిండోడాలు మాత్రం. మేమైతే ఇంక పిండోడాలు అయితే చుడుతున్నాం అనమాట. మీకు పిండోడాలు అంటే తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అది కూడా చేయండి ఫ్రెండ్స్. పిండోడాలు చుట్టడం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి చిన్ను వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు. నెక్స్ట్ మేమైతే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా మా పిన్ని ఫోన్ చేస్తే మేము వెళ్తున్నాం అనమాట. మా పిన్ని వాళ్ళు అయితే స్లాబ్ వేస్తున్నారంట, అందరూ రండి అని చెప్పారనమాట. స్లాబ్ వేస్తే అందరికీ భోజనాలు పెడతారు కదా, సో మాకు కూడా పిలిచారనమాట. అందుకనే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ అందరం రెడీ అయ్యి అయితే వెళ్తున్నాం అక్కడికి. మా అత్తమ్మ మామయ్య అయితే రావట్లేదు, మేమందరం అయితే కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే బయలుదేరాం ఇంటి దగ్గర నుంచి. ఎన్ని మేకలు ఉన్నాయో చూడండి, కారుకి అడ్డంగా వచ్చేస్తున్నాయి అనమాట. సో అందుకని అలా జస్ట్ వీడియో తీసాను కొంచెం నేను. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే చూస్తూ ఉండండి. మా పిన్ని వాళ్ళ ఊరు అనమాట ఇది. ఎంత బాగుందో చూడండి, పొలాలు అంత పచ్చగా ఎంత బాగుంది కదా, చాలా బాగుందని చెప్పేసి ఇంకా అలా వీడియో తీసాను. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అందరం అలా కూర్చొని అయితే మాట్లాడుతున్నాం అనమాట. మా చిన్ని ఇది బక్కగా ఉంది కదా, ఇదే మా చిన్ని అనమాట, మా పిన్ని వాళ్ళ పాప. చాలా వేడిగా ఉందండి. ఇంకా వేడికి ఇంకా అట్లా కూర్చొని ఫ్యాన్ దగ్గర. ఇంకా కూరగాయలు అయితే కట్ చేయమని చెప్పారనమాట. సో వంట కోసం అని చెప్పేసి ఇంకా ఆలుగడ్డలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాము. చికెన్ కూడా తీసుకొచ్చారు, ఆ రోజు నాన్ వెజ్ పెడతారనమాట. సో చికెన్ కూడా తీసుకొచ్చారు ఇక్కడ వంట రూమ్లో అనమాట. ఇంకా కట్ చేస్తున్నాం అందరం కూర్చొని వంట రూమ్లో. వంట చేసి ఆయన చెప్తున్నారు ఏమేమి కట్ చేయాలని చెప్పేసి. ఆయనే వెనకాల ఉన్నారు కదా, అక్క వెనకాల, సో ఆయనే వంట చేస్తారనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నువ్వు చెప్పొద్దే చేయకుండా ఉంటుందా? అది పతలాగా ఉంది. సన్నచ్చుడు మనం తీసుకున్నాం ఆ రోజు, మనం చేయలే కదా, మన ఇంటి దగ్గర చేయలే. అయితే అది వాటర్ కలిపేసి పాల ముంజులు అంటారు అనమాట. అది వాటర్ కలిపేసి చిన్ని ఇస్తుంది అనమాట. వీళ్ళైతే ఆడుతున్నారు, ఏదో గేమ్ ఆడుతున్నారు. సో వీళ్ళు చాలా ఫన్నీగా ఆడుతున్నారు అని చెప్పేసి అలా జస్ట్ వీడియో తీసాను. ఏంటిది, ఏం గేమ్ చిన్ను?
నువ్వు కౌంట్ చేసుకోవాలి అవుట్లు 6 5 నువ్వే ఫ్రెండ్స్ చేయాలి నీకనే ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 1 చేసినా ఓకే 13 18 అర్థం కాలే ఈ గేమ్ ఏంటి చిను క్రికెట్ ఇప్పుడు నేను బౌలింగ్ నువ్వు బ్యాటింగ్ అనుకో నేను ఇలా వేస్తుంటా ఇప్పుడు వేస్తుంటా 2 5 అలాంటి వేస్తుంటా. ఇక్కడైతే వంటలు చేస్తున్నారు సాల్ అనమాట. ఇది సాల్లో అయితే వండుతున్నారు అనమాట. సో వంటలన్నీ అయిపోయాయి ప్రెజెంట్ అయితే. ఇప్పుడైతే భోజనాలు చేద్దామని చెప్పేసి పిన్ అయితే అన్నీ వేసి తీసుకొని వస్తున్నారనమాట ఇంటి లోపలికి. నేనైతే చూద్దామని చెప్పేసి వచ్చాను అలా జస్ట్. నెక్స్ట్ ఇక్కడైతే తింటున్నాం అనమాట. భోజనాలు అయితే అవుతున్నాయి, పిల్లలందరూ పెట్టేసాము ఇంకా తినండి అని చెప్పేసి. ఇంకా తినేసి అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. హలో అమ్మా అమ్మా హలో గుండు బాస్ అది గుండు బస్రా, నువ్వు గుండు బస్రా? నేను కాదు. హలో ఏది మొక్క అది ఏది అది మొక్క. ఓహో ఇక్కడుందా? ఇంకా అవ్వలేదు. అది ఎలా చేసావు? మొక్క ఆర్డర్ చేశాను నేను. అది మొక్క ఆర్డర్ చేసేసావా? చిన్నగా ఉంది, ఇంకా మంచిగా అయ్యిందంట, తొక్కేసిందట. మరో మీద ఎండ టైంలో వచ్చినాం. కనకాంబరాలు కూడా బాగున్నాయి. ఇందాక ఫోటో తీసావా చెట్టు? ఏదే షుగర్ క్యాన్ అలా షుగర్ క్యాన్ ఏంటి వద్దు. ఓ పనస. ఏం పనస అంటే ఏరు పనస. ఏ రెండు వస్తాయి ఒక చెట్టుకి, సైడ్లో కూడా వస్తున్నాయి. ఎన్ని వస్తాయి? మళ్ళీ తోట అనమాట ఇది, మళ్ళీ తోట. పదే వెళ్ళిపోదాం పదే. మళ్ళీ మొగ్గులు ఏరుదామని చెప్పేసి వచ్చాం, కానీ చాలా ఎండగా ఉందని చెప్పేసి ఇంకా ఏరలేదనమాట. సో ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము, బయలుదేరిపోయామన్నమాట. జరగండి అమ్మ కొంచెము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.